ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువు బల్లలోను దయ్యముల బల్లలోను దయ్యముల పాత్రలోను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆదివారం రోజున మందిరములకు వచ్చి దేవుని యొక్క బల్లలోను, మరలా మీరు ఆదివారం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత దయ్యముల బల్లలోనూ మీరు పాల్గొనకూడదు. ఏదో ఒకటి నిర్ణయించుకోండి. ఇక్కడేమో ప్రభు బల్లలో పాల్గొంటున్నారు, ఆయన శరీరము ఆయన రక్తం తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అపవిత్రమైన బలలో మీరు చేయి పెడుతున్నారు. అపవిత్రమైన బలలో మీరు చేయి పెడుతున్నారు. అపవిత్రమైన బల్ల అంటే ఏది? దయ్యముల బల్ల అన్నాడు. దయ్యముల బల్ల అంటే ఏది? ఏమంటే దయ్యముల బల్ల అన్నాడు. లోక సంబంధమైనవి, విగ్రహారాధన సంబంధమైనవి, అన్యులు ఆచరించేది అపవిత్రమైనటువంటి బల్లలు ఉన్నాయి. అపవిత్రమైన బల్ల. ఇక్కడేమో దేవుని పరిశుద్ధ శరీరం ఉన్న బల్ల ఇది. లోకంలోనేమో అపవిత్రమైన బల్లలు. బారులో కూడా బల్లలు వేసి ఉంచుతారు, టేబుల్స్ వేసి పెడుతున్నారు. దేనికోసం పెడుతున్నారు? బారులో మందు తాగడానికి పెడుతున్నారు. అది అపవిత్రం. ఇక్కడ బలలో పాల్గొని అక్కడికి వెళ్ళి మందు తాగొచ్చా? ఇక్కడ బలలో పాల్గొని అక్కడ పోయి విగ్రహారాధనలో పాల్గొనొచ్చా? ఇక్కడ బలలో పాల్గొని అపవిత్రమైన కార్యాల్లో పాల్గొనొచ్చా? ఆలోచించండి ప్రేమ దేవుని బిడ్డలారా. మీరు చల్లగానైనను వెచ్చగానైనను ఉండలేదు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? నులివెచ్చనగా ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడేమో ఈ బలలో చేపెడుతున్నారు, అక్కడికి పోయిన తర్వాత ఆ బలలో కూడాను చేయి పెడుతున్నారు అని ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మనం కూడాను ఆ విధముగా ఇక్కడ దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఇలాగన, అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగన మనం ఉండకూడదు. ఇక అలాగనే దేవుని లేఖనంలో వారిని దరిద్రుడుగా ఉన్నావు అన్నాడు కదా. దరిద్రుడిగా ఉన్నావని ఎందుకు అన్నాడు? దౌర్భాగ్యుడిగా ఉన్నావని ఎందుకు అన్నాడు అంటే, ఆ పట్టణములోనంట అందరు చాలా ధనవంతులుగా ఉన్నారు. అందరూ వ్యాపారం చేస్తున్నారు, అందరూ ధనవంతులుగా ఉన్నారు. సంఘంలో ఉన్నారు, ధనవంతులుగా ఉన్నారు. కానీ వారి ఆధ్యాత్మిక స్థితి ఎలాగుంది? దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఉంది. నీవు ధనవంతుడివి అనుకుంటున్నావు, దౌర్భాగ్యుడివి అనుకుంటున్నావు, కానీ నీ స్థితి అలా లేదు. ఇదిగో, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నా యొద్ద కొనుము. దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరు? మానవుల దృష్టిలో ధనవంతులు ఎవరు? దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరు? ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోకంలో మనకి ఆస్తిపాస్తులు చాలా ఉండవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మనం ధనవంతులము అంటే ఎవరయ్యా అంటే, దేవుని దృష్టిలో పుటము వేయబడిన బంగారము నా దగ్గర కొను. వాళ్ళ దగ్గర చాలా బంగారం ఉందంట, కేజీలు బంగారం ఉంది. ఎందుకంటే పట్టణంలో ధనవంతులు కదా, వ్యాపారం బాగా జరుగుతుంది, కేజీలు బంగారం ఉంది. నేను ధనవంతుని అనుకుంటున్నావే, కానీ నువ్వు దౌర్భాగ్యుడవు, దరిద్రుడు అయి ఉన్నావు, దిక్కుమాలిన వాడివై ఉన్నావు. ఈ లోకంలో భౌతిక సంబంధమైన ఈ ఆస్తిపాస్తులు అన్నీ కూడా దేవుడు మనకు సుఖంగా జీవించడానికి అన్నీ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం అండి. అసలు మాకు డబ్బులు లేవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాకు బంగారమే లేదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు మాకు ఆస్తిపాస్తులు లేవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఇవన్నీ మనకి ఇచ్చాడు. అయితే వాటి మీదనే మనం దృష్టి పెట్టుకోకూడదు, కానీ దేవుని దృష్టిలో మనము ధనవంతులముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యోబుకి చాలా బంగారం ఉంది. మరి జాగ్రత్త వినండి. యోబు గారికి
7,000 గొర్రెలు ఉన్నాయి కదా, పెద్ద గొర్రెల మంద, పశువులు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న ఆయన భక్తి దేవుని దృష్టిలో యోగ్యముగా ఉంది. అన్నీ పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, పుట్టిన బిడ్డలు కూడాను చనిపోయారు, ఇల్లు కాలిపోయింది, అన్నీ పోయినాయి. కానీ ఇప్పుడు ఎలాగున్నావా అంటే పొటము వేయబడిన శుద్ధ సువర్ణముగా. గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఆమె అంటుంది, ఇంకా ఇంకా దేవుడు అంటావేందయ్యా, నీ యథార్థతను విడిచిపెట్టవా? దేవుణ్ణి దూషించి చచ్చిపో, మరణముఖం. దేవుని దూషించి చచ్చిపోమంటే ఆయన ఏమంటున్నాడు? అమ్మా భార్యను ఏమంటున్నాడు అండి? మూర్ఖురాలా అని కూడా అనలా, మూర్ఖురాలా అని కూడా అనలేదంట. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. అన్ని పోతే కనుక ఎవరైనా అట్లా మాట్లాడగలుగుతారా? అన్ని పోయిన తర్వాత. అందుకని నీ క్రియలు నేను ఎరిగి తిని, నీ సహనమును నేను ఎరిగి తిని. యోబు గురించి ఏమంటాడు దేవుడు? యోబు నీ సహనాన్ని నేను ఎరిగి ఉన్నానయ్యా. అన్నీ ఇప్పుడు యోబు భార్యకే సహనం లేదు కదండి. భార్యకి ఎక్కువ సహనం ఉండిద్దా, భర్తకి ఎక్కువ సహనం ఉండిద్దా? ఏమండి, భార్యకి ఎక్కువ సహనం ఉండిద్దా, భర్తకి ఎక్కువ సహనం ఉండిద్దా? ఏమా, చిన్నపిల్లల్ని పెంచేది తండ్రి ఎక్కువ పెంచుతాడా, తల్లి ఎక్కువ పెంచుతుందా? పిల్లల్ని పెంచాలంటే ఏం కావాలి? సహనం కావాలి. భర్తకి అంత సహనం లేదు కాబట్టి భార్య ఏం చేసేది? పిల్లల్ని ఎత్తుకొని లాలించిద్ది, ఆ పిల్లల్ని ఆడించిద్ది, ఆ పిల్లలకి చక్కగా చూసుకునేది, ఓపికతో చూసుకుంటుంది, ఓర్పుతో చూసుకుంటుంది. మరి బిడ్డని కనాలంటే 9 నెలలు మోసి కనాలి. అందుకని దేవుడు మగవాళ్ళకి గర్భం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం అండి. ఎందుకు అంత సహనం లేదు కాబట్టి మగవాళ్ళకి గర్భమును ధరించే ఆ పని ఇవ్వకుండా ఆడవాళ్ళకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి యోబే సహనం కలిగి ఉన్నాడు, కానీ భార్య మాత్రము సహనం కలిగి ఉండలా. చాలా ఎక్కువ కుటుంబాల్లో జరిగేదానికి విరుద్ధంగా ఆమె మాట్లాడుతుంది. ఇంకా నువ్వు యథార్థత అంటావు, ఇంకా నువ్వు దేవుడు అంటావు, ఇంకా నువ్వు భక్తి అంటావు, ఇంకా నువ్వు విశ్వాసం అంటావు, దేవుణ్ణి దూషించి చచ్చిపో, ఇంకెందుకు మనం బతకాల్సిన అవసరం ఏముంది అన్నీ పోయిన తర్వాత అని అంటుంటే ఆయన ఏమంటున్నాడు? అమ్మ మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావేంటి? యెహోవా ఇచ్చెను. ఇప్పుడు దాకా ఆమె ఏమనుకుంది? నా బంగారం పోయింది, నా బిడ్డలు పోయారు, నా ఇల్లు పోయింది, నా గొర్రెలు పోయినాయి, నా ఒంటెలు పోయినాయి అన్నీ ఆమె ఏమనుకుంటుంది? ఇవన్నీ నాయి నాయి నాయి. కొంతమంది తల్లులకి భర్త గారు ప్రేమతో బంగారపు ఆభరణాలు చేయించాడు, నెక్లెస్ చేయించాడు, వడ్రానం చేయించాడు, వంకీలు చేయించాడు, ఇంకేందో చేశాడు. చేసిన తర్వాత అమ్మ వ్యాపారానికి ఇది అవసరమైంది, కొంచెం ఈ బంగారం బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చుకుందామంటే, ఏంటి ఈ బంగారం బ్యాంకులో పెడదామంటే ఏమంటాడు? ఏమంటావే, ఇది ఎవరిది? నేనే కొనిపెట్టాను కదమ్మా అంటే, నువ్వు కొనిపెట్టినప్పటి వరకు కొనిపెట్టే వరకే నీది, నా ఒంటి మీద వేసుకుంటే నువ్వేమేం చేసుకో, నా బంగారం జోలికి రావడానికి వీలు లేదని. ఇప్పుడు ఇవేమంటుంది? అన్నీ పోయిన తర్వాత ఇంక దేవుడు అంటావేందయ్యా? ఇప్పుడు యోబు ఆయనకి అన్నీ కలిగి ఉన్నప్పుడు ధనవంతుడే, అన్నీ పోగొట్టిన తర్వాత కూడాను దేవుని దృష్టిలో ధనవంతుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము దేవుడు మనకిచ్చి మనం ఈమంటే కూడాను మనం ఇట్లాగే యోబు భార్యలాగానే ప్రవర్తిస్తాం కదండి. పిల్లలకి సంతోషంగా ఒక డజను మామిడికాయలు తీసుకొచ్చి ఆ చిన్న బిడ్డ చేతుల్లో పెడితే ఆ మొయ్యలేక తీసుకెళ్ళిద్ది. కానీ అమ్మ నాకు ఒక టీవా అంటే ఏమిటిది? ఆహా, ఈ కాయలన్నీ నాకే, నువ్వు తింటే గుడ్లు పెడిపోతాయమ్మా, తినకూడదమ్మా అని చెప్పినా సరే నేను కదా. దేవుడు మనకిచ్చాడు. చాలామంది పొందుకోలేక బాధపడుతున్నారు. దేవుడు కృప చూపించాడు, దేవుడు సహాయం చేశాడు కదండి. దేవుడు దీవించాడు. అయ్యో పిల్లలందరినీ స్కూల్లో జాయిన్ చేసాము, ఇప్పుడు సంవత్సరం ఈ జూన్ నెల రాగానే స్కూల్లో జాయిన్ చేసాము, మరి వాళ్ళకి ఏం కావాలి? యూనిఫామ్ కావాలి. వాడేమో టక్ అంటున్నాడు, టై అంటున్నాడు, బూట్ అంటున్నాడు,
సాక్స్ అంట, ఇవన్నీ చాలా చాలా కావాల్సి వస్తున్నాయి. పొద్దున్నే 7ంటికి 8ంటికి పంపించాలి, ఆటో మాట్లాడాలి కదా. ఇవన్నీ ఆలోచన చేస్తే ఎంత ఖర్చు ఎలా భరిస్తాం అంటూ ఉండగానే దేవుని దేవల్ల వచ్చింది. ఏంటది? తల్లికి వందనం. ఏమొచ్చింది అది? అమ్మఒడి. అమ్మయ్య కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు, డబ్బులు వచ్చినాయి. ఎంత వచ్చింది? 13,000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు 13,000 రాగానే అది నీకు రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చాడు కదా ప్రభువా, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. 4,000 పెన్షన్ ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. 6,000 పెన్షన్ ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నాకు ఊహించిన రీతిగా ఇవన్నీ మీరు సమకూర్చారు. నాకు ఇచ్చినటువంటి డబ్బు కొరకు వందనాలు, బంగారం కొరకు వందనాలు, ఇల్లు కొరకు వందనాలు, ఫ్లాట్ల కొరకు వందనాలు, పొలం కొరకు వందనాలు, ఆస్తి కొరకు వందనాలు. దేవుడు ఇచ్చిన వాటి అన్నిటి గురించి మనం దేవునికి స్తుతులు చెల్లించి, ప్రభువా నువ్వు ఇచ్చావు కాబట్టి ఇగో నీవు ఇచ్చిన వాటిలో నీకు నేను ఏమి ఇవ్వాలి? 10వ భాగము నీకు ఇవ్వాలి. నాకు దేవుడు ఆ సమర్పణ నేర్పించాడు కనుక నేను చెబుతున్నాను. నాకు 1,500 రూపాయలు జీతం ఇస్తే ఆ 150 రూపాయలు తీసుకొచ్చి 10వ భాగము దేవునికి సమర్పణ చేసేవాడు. మొట్టమొదటి జీతం నుండి మొట్టమొదటి జీతం అంతా దేవుడికి ఇచ్చాడు. తర్వాత నెల నుండి ఆ 1,500 రూపాయలను 150 రూపాయలు 10వ భాగం ఇచ్చి. ఎందుకంటే విత్తనం విత్తుకోకుండా మనం పంట కోసుకోలేం. ఇది వాక్య సత్యం అండి. విత్తే సమయం ఒకటి ఉంది, దాన్ని విత్తే సమయం అన్నారు. కోతకాలం ఒకటి ఉంది, కోసుకునే కాలం. కన్నీళ్లతో విత్తేవారు సంతోషగానముతో పనులు మోసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ కూడా ధనవంతులముగా, దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ కూడాను యోగ్యులముగా ఉండాలంటే మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. లోకాసు వార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేశారు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, దరిద్రుడైన లాజరు. ధనవంతుడి పేరుందా, దరిద్రుడి పేరుందా? అక్కడ ఏ పేరుందండి? లాజరు. ఇది ఉపమానమా వాస్తవం జరిగిన సంఘటన? ఇది జరిగిన సంఘటన. తండ్రి ఉన్నాడు, చిన్న కుమారుడు ఉన్నాడు. తండ్రి పేరు ఏం పేరు, చిన్న కుమారుడు పేరు ఏం పేరు? అది ఉపమానం, అది ఉపమానం. కానీ ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. ఇదేమిటి? ఉపమానం కాదు. అక్కడ దరిద్రుడి పేరు చెప్పాడు యేసు ప్రభువు. ఆ దరిద్రుడి పేరు లాజరు. ఇప్పుడు దరిద్రుడు అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు కొనిపోబడెను. దేవునికి మహిమ కలుగును గాక. భూలోకంలో ధనవంతుడే కదా ఆయన, కానీ పరలోకంలో ధనవంతుడు కాదు. భూలోకంలో దరిద్రుడే కదా ఎవరు? లాజరు. దేవుని దృష్టిలో భూలోకంలో దరిద్రుడుగా ఆయన ఎలా కనిపించాడంటే, జనం దృష్టిలోనేమో దరిద్రుడిగా కనపడ్డాడు, దేవుని దృష్టిలోనేమో ధనవంతుడిగా కనపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీవు ధనవంతుడివి అనుకుంటున్నావు, కానీ నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు. నీవు నా దగ్గర పుటము వేయబడిన బంగారము కొనుక్కో. దేవునికి మహిమ కలుగును గాక. జేబులో డబ్బులుంటే చేయలేని సేవ, తల మీద అభిషేకం ఉంటే మనం చేయగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుని దృష్టిలో ఈ దరిద్రుడు భూలోకంలో కూడా ధనవంతుడిగా కనపడ్డాడు. ఆయనకి చనిపోయిన తర్వాత ఆ ధనవంతుని తీసుకెళ్తాని కోసం అంట ఆ దేవదూతలను పంపించాడు. లాజరు కోసం ఎవరు పంపించారండి? లాజరు కోసం దేవదూతలు వచ్చారంట. ఆ లాజరును తీసుకుని వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ధనవంతుడు ఉన్నాడే, ఈ ధనవంతుడు చనిపోతే ఎవరు వచ్చారంట? పుర ప్రముఖులందరూ వచ్చారు. బాగా వేడుకగా సమాధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ చచ్చిపోయిన ఆయన ఏమనుకుంటున్నాడు? అయ్యా, నేను వేదనకరమైన అగ్నిలో బాధపడుతుంటే మీరు ఎందుకు టపాకాయలు కలుపుతారు? మీరు ఎందుకు ముందు డ్యాన్స్ చేస్తారు? మీరు ఎందుకు ఇంత ఇంత వేడుక చేస్తున్నారు? అక్కడ నా బాధ మీకు తెలియట్లేదురా బాబు. తండ్రి, ఇదిగో ఆ లాజరును పంపించి కొంచెం సువార్త చెప్పాయా, మాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు అయ్యా అంటే, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి అవకాశం లేదు. నీవు ధనవంతుడుగా నా ఎదురు కనబడాలంటే నా దగ్గర పుటము వేయబడిన బంగారమును కొనుక్కో. ఇంకేమన్నాడు అక్కడ? నీ దిశమూల సిగ్గు కనబడకుండా ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను. ధరించుకోవడానికి ఏం తీసుకోమన్నాడండి? తెల్లని వస్త్రాలు.
గమనించండి, ఆ పట్టణములో లవోదికయ పట్టణములో వస్త్ర వ్యాపారము చాలా అభివృద్ధి చెందింది. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం చూడండి దయచేసి. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను ధరింపజేసి ఉన్నాడు. నాకు ధరింపజేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎటువంటి వస్త్రాలు కలిగి ఉండాలంటే రక్షణ వస్త్రాలు మనం కలిగి ఉండాలి. రక్షణ మనం యేసుక్రీస్తు వారి రక్తములో మన వస్త్రములు ఉదుక్కొని, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని తెలుపు చేసుకున్న వారు ధన్యులు. మనము రక్షణ వస్త్రాలు కలిగి ఉండాలి. అలాగనే వస్త్రాలంటే మన రక్షణ క్రియలు మనం కలిగి ఉండాలి. యేసయ్యను ధరించిన వారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. మనం పైనుంచి క్రింద వరకు ఈ తెల్లని వస్త్రాలు ధరిస్తే ఏమంటారండి? తెల్లగా కనబడుతున్నావు అంటారు కదా. ఎర్రని వస్త్రాలు ధరిస్తే ఎర్రగా కనబడుతున్నావు, నల్లని వస్త్రాలు ధరిస్తే నల్లగా కనబడుతున్నావు. క్రీస్తుని ధరిస్తే క్రీస్తు వలే కనబడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఈ శరీరాన్ని కప్పుకోవడానికి మనము ఏ బట్టలైనా వాడుకోవచ్చు. ఈ శరీరం కప్పుకోవడానికి ఏ బట్టలైనా వాడుకోవచ్చు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏం కప్పుకోవాలంటే క్రీస్తుని ధరించిన వారముగా ఉండాలి. రక్షణ వస్త్రాలు ధరించిన వారముగా ఉండాలి. మనము సంతోష వస్త్రాన్ని ధరించుకున్న వారముగా ఉండాలి. మనము పెండ్లి వస్త్రము ధరించుకున్న వారముగా ఉండాలి. తెల్లని వస్త్రాలు ధరించిన వారు అంటే ఇవన్నీ కూడాను నానా రకములైన క్రియలకు సాదృశ్యముగా ఉన్నాయి. కాబట్టి అవన్నీ మనం ధరించుకోవాలి. అందుకని ఆ లవోదికయ సంఘాన్ని అంటున్నాడు, నీవు దిగంబరుడవు. దేవుని దృష్టిలోనంట ఎలా కనబడుతున్నావు అంటే నీ అలంకరణలు, పెండ్లి కుమార్తె ఎలా అలంకరించబడుతుందో కదా, ఇప్పుడు సంఘము కూడా పెండ్లి కుమార్తెగా అలంకరించబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. పెండ్లి కుమార్తెను అలంకరించడం అంటే ఎలాంటి అలంకరణలు కలిగి ఉండాలో ఇక్కడ లేఖనాల్లో చాలా విషయాలు తెలియజేసి ఉన్నాయి. ఆ అలంకరణలు మనము కలిగిన వారముగా, ఉపవాస ప్రార్థన దేనికోసం అండి? అలంకరించబడటానికి, సిద్ధపాటు కలిగి ఉండడానికి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఇంకే మాట కూడా రాయబడింది, అక్కడ గుడ్డివాడవునై ఉన్నావు అన్నాడు. గుడ్డివారు అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసెను. మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగచేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. చాలు ఇక్కడ గమనించినట్లయితే మనకి గుడ్డితనం కలుగజేస్తున్నాడు ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత సైతాను మనకి గుడ్డితనం కలుగజేస్తున్నాడు. అందుకని మనము కాటుక నా యొద్ద కొనుక్కోను అన్నాడు. కాటుక అంటే అర్థం ఏంటంటే, తెలుగు ట్రాన్స్లేషన్లో కాటుకని ఉంది, ఈ మరొక ట్రాన్స్లేషన్లో తైలము నా యొద్ద కొనుక్కోను అని ఉంది. అంటే ఈ తైలము అనేది దేనికి సూచనగా ఉన్నది అంటే పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా మనకి కనబడుతూ ఉంది. మనము లోకములో నడిపించబడితే లోక సంబంధమైన అధికారి సైతాను వల్ల నడిపించబడతాం, లేక ప్రభువులో ఉంటే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తైలము కంటికి వాడేది కాటుకు పూసుకుంటూ ఉంటారు కదా, ఆ చిన్నపిల్లలు కూడా పుట్టంగానే పెడుతుంటారు. అవునా? దేనికోసం అంటారు? అది ఆరోగ్యం కోసం అంటూ ఉంటారు కదండి. ఇప్పుడు వచ్చే కాటుకల్లో చాలా కెమికల్స్ కలుస్తూ ఉన్నాయి కదా, ఆ కెమికల్స్ వలన ఆరోగ్యం కాదు కదా, అనారోగ్యం కలిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. తక్కువ రేటుకి వచ్చి కెమికల్స్ కలిపి బాగా నల్లగా ఉన్నాయి, చాలా బాగుంది, ఆకర్షణగా ఉంది అనుకొని పెట్టుకుంటే ఇబ్బంది కలుగుతుందండి కొన్ని సందర్భాల్లో. ఎక్కడైతే ఇది కల్తీ కలిసినప్పుడు ఇబ్బంది కలుగుతుంది. కానీ ఆత్మీయ జీవితంలో మన కనులకు ఆ గుడ్డితనం లేకుండా పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ తైలము మనం పూసుకుంటేనంట తేటగా కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఎప్పుడు? కన్నుల నుండి పొరల వంటివి
రాలిపోయినప్పుడు మనకే పొరలు ఉన్నాయో మనకు అర్థం కావట్లా. ఉపవాసం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ పొరలు నీకు అడ్డుగా ఉన్నాయని దేవుడు మనకు బయలుపరచును గాక. ఆమేన్. అప్పుడు అవన్నీ కూడా ఉపవాస ప్రార్థనలోనే మనం యేసు రక్తములో కడగబడినప్పుడు అవన్నీ కూడా పొరలు రాలిపోవునుగాక, తొలగిపోవునుగాక. ఇక్కడ నీవు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ దేవుడు అన్నాడు, నీవు మారు మనసు పొందమన్నాడు. ఇంకేమన్నాడండి, నిన్ను నేను గద్దిస్తున్నాను అన్నాడు. సమయం లేక క్లుప్తంగా ముగిస్తున్నా. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆసక్తి కలిగి, దయచేసి ఆచార ప్రకారంగా ఆలోచన చేయొద్దు. ఆచార ప్రకారంగా విన్నాములే వెళ్ళాములే అనుకోవద్దు, కానీ ఆసక్తి కలిగి సీరియస్గా నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ పొరపాటు ఉంది, నేను ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడలేదు, సాతాను సంబంధమైన భయములతో బాధించబడుతున్నాను. పోయినసారి మీకు జ్ఞాపకం చేశాను, సాతాను మనల్ని ఏం చేస్తున్నాడు, భయపెడుతున్నాడు. మనము ఆత్మతో నింపబడితే మనకు ఏ ఆత్మ ఇచ్చాయంట, పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు, కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును కలిగిన ఆత్మనే మనకి ఇచ్చాడు. ఆ ఆత్మ నడింపులో ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. ప్రేమేం దేవుని బిడ్డలారా, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఈరోజు మనకి భౌతిక సంబంధమైనవి కనపడుతున్నాయి, కానీ ఆత్మ సంబంధమైనవి కనపడలేదు. అవి కనపడినట్లుగా ప్రభు నేను ఆత్మతో నింపబడాలి, నిజంగా మారు మనసు పొందాలి, ఈ నా శరీర సంబంధమైన క్రియలన్నీ నేను విడిచిపెట్టాలి, నా క్రియలు నేను సరి చేసుకోవాలి అని ఆసక్తితో మారు మనసు పొందుము. ఒక గురువుగారు అన్నారంట శిష్యులని, ఈ బొగ్గు నల్లగా ఉందాయా, నల్లగా ఉన్న బొగ్గుని తెల్లగా చేయండి అన్నాడంట. బొగ్గు ఏ రంగులో ఉంది, బొగ్గు ఎట్లా ఉంది, నల్లగా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలన్నాడు, తెల్లగా చేయాలి. ఏం చేయాలి, తెల్లగా చేయాలంటే అందరూ నీళ్లు పోసి కడుగుతున్నారంట, బొగ్గుని నీళ్లు పోసి రుద్దుతున్నారంట, బాగా బండకేసి రుద్దుతున్నారంట, నీళ్లు పోస్తున్నారు, రుద్దుతున్నారు. అదేమవుతుంది, కరిగిపోతుంది, కానీ రంగు మాత్రం మారటంలా. అప్పుడు ఒక శిష్యుడు అంట దాన్ని తీసుకెళ్ళి నిప్పులో వేసాడంట. దేంట్లోని, నిప్పులో వేసాడంట. ఎప్పుడైతే నిప్పులో బొగ్గు వేయగానే ఈ బొగ్గు నల్లగా ఉన్న బొగ్గు ఏమైంది, కాలింది, ఎర్రగా మారింది. ఎర్రగా మారిన తర్వాత ఆరిన తర్వాత చూస్తే తెల్లగా మారింది. దేవునికి మహిమ కలుగునుగాక. మనం కూడా నల్లగా ఉన్న వాళ్ళమే. నలుపు అంటే పాపంలో ఉన్నాం ఒకప్పుడు, నలుపు పాపానికి సూచన, చీకటి పాపానికి సూచన. ఒకప్పుడు నల్లగా ఉన్నాము, ఇప్పుడు యేసు దగ్గరికి రాగానే ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన వాక్యం రక్తము ద్వారా మనం కడగబడాలి, ఆయన వాక్యం ద్వారా మనం కడగబడాలి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనము శుద్ధీకరించబడితే మనం తెల్లగా మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అగ్ని సన్నిధిలో మనం ఉండాలి, పరిశుద్ధాత్మ సన్నిధిలో మనం ఉండాలి, అభిషేకంతో నింపబడాలి, ఆత్మచేత నడిపించబడాలి. ఈ అనుభవాల కోసము ఉపవాసం ఉండి మనము ప్రార్థన. ఎవడైనా తలుపు తట్టిన ఎవరైనా స్వరం విని, ఎవరైనాను ఏం వినాలంటండి, నా స్వరం విని. ఈ రోజున టీవీలో మాటలు వింటా, ఫోన్లో మాటలు వింటా, ఫోన్లో బొమ్మలు చూస్తా, ఫోన్లో వచ్చే కార్యక్రమాలన్నీ చూసుకుంటా అవి వింటమే సరిపోతుంది, కానీ దేవుని స్వరం వినేంత తీరిక, ఓపిక, కోరిక ఏమీ లేవు. ఎవరైనాను నా స్వరం విని, ఏం వినాలంటండి, నా స్వరం విని. ఆ ఇంట్లోనికి మార్తా మరియా యేసయ్యను ఆహ్వానించగానే ఆయన పాదముల యొద్ద కూర్చొని మరియా ఆయన బోధ వినుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏం వినాలంటండి, ఎక్కడ కూర్చుంటే వింటాము, ఆయన సన్నిధిలో కూర్చుంటే, ఆయన పాదముల యొద్ద కూర్చుంటే ఆయన స్వరం వింటాం, ఆయన బోధలు వింటాం, ఆయన ఉపదేశం వింటాం, ఆయన మాటలు వింటాం, ఆయన చిత్తాన్ని మనము తెలుసుకోండి. తలుపు తీసినట్ల, నా స్వరం విని ఎవడైనా తలుపు తీసినట్ల అంటే ఆయన ఎక్కడున్నాడంటాడు, తలుపు దగ్గరే, నీ హృదయం అనే తలుపు దగ్గర, మీ ఇంటి దగ్గర ఆయన నిల్చున్నాడు. తలుపు తీస్తే నేను అతను కలిసి ఏం చేస్తూ ఉంటాండి, మీ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ భోజనం పెడతారా మీరు? ఏమండి ఏదో మీకు కార్డు ఇద్దామని వచ్చామండి, ఆహ్వానం చేయడానికి వచ్చాము, లేదా పొద్దునే వచ్చి మీకు న్యూస్ పేపర్ కావాలా, మీకు ప్లాట్ కావాలా, చాలామంది వస్తుంటారు ఇంటికి. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతాం మనం.
ఎవరికి పెడతాము? మనకు సమీపస్తులకి, బంధువులకు, క్లోజ్ రిలేటివ్స్, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్, ఎవరికైనా సరే మన అనుకున్న వాళ్ళకి మనం భోజనం పెడతాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను మీతో కలిసి భోజనం చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. జయించు వాడిని ఏం చేస్తానండి? నా సింహాసనం మీద కూర్చుండబెడతా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎంత గొప్ప రాజు అంటే చూడండి, ఈ రోజున మన ఒక రాష్ట్రానికి రాజు ఉన్నాడు అనుకోండి, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి సీటు మీద ఇంకెవరైనా కూర్చోబెడతాడా? మన ఎమ్మెల్యే గారు ఆయన సీట్లో మనం కూర్చోబెడతాడా? మన మినిస్టర్ గారు ఉన్నారు అనుకోండి, ఆయన సీట్లో మనం కూర్చోబెడతాడా? ఆయన సీట్లో ఆయనే కూర్చుంటాడు. కానీ ఆయన అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, నాతో కూడా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చొని పెడతాం. ఇప్పుడు భర్త పక్కన ఎవరు కూర్చుంటున్నారు? భార్య కూర్చుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన భర్త, మన ప్రియుడు, మన వరుడైనటువంటి యేసయ్య, ఆయన ప్రక్కన సంఘముగా మనం అందరూ కూడాను కూర్చోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది కూర్చోవాలని ఆశ ఉంది? స్తోత్రం చెబుతారా? నేను ప్రభుతో కూడా కూర్చోవాలని ఆశ చేతులెత్తి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అయితే అటువంటి సిద్ధపాటు మనకుందా? నా స్వరం విని తలుపు తీయాలి. నీ హృదయ ద్వారాలు తెరవాలి. నీ హృదయ ద్వారాలు తెరవాలి. చాలామంది ఆత్మ కూడిక జరుగుతున్నప్పుడు, ఆరాధన జరుగుతున్నప్పుడు మీ హృదయాలు తెరవండి, మీ హృదయాలు తెరవండి అంటే అర్థం కాక కళ్ళు తెసి పైకి చూస్తున్నారు. నీ హృదయంలో ఉన్నది ఉన్నట్టుగా దేవునికి అప్పచెప్పుకోండి. మొన్న పాపాలను మన దేవుని దగ్గర ఒప్పుకోవాలి. పశ్చాత్తాపడి నిజముగా ఆసక్తి కలిగి మారు మనసు మనల్ని అప్పగించుకుంటే ఆయనే మన హృదయంలోనికి వచ్చి మన హృదయాన్ని ఖాళీ చేసుకోవాలి. అంత ఖాళీ చేసుకొని ప్రభువా, ఇంక నాకేమొద్దయ్యా, ఈ లోకం నాకు వద్దు ప్రభువా, నువ్వే నాకు కావాలి అని ఈ హృదయాన్ని ఖాళీ చేసుకుంటే ఆయన మన లోనికి వచ్చి మనలను ఆయన నింపుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతగా ఆయన మనలోనికి వస్తుంటాడో అంతగా ఆత్మ నింపుదల మనకు కలుగును గాక. ఎంతగా ఆత్మ కుమ్మరించబడుతూ ఉంటుందో అంతగా మనం పొందుకుందుము గాక. అటువంటి అభిషేకం కోసం, అటువంటి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు, అటువంటి దేవునితో కూడా నడిచే అనుభవం కొరకు ఆయన లవోదికయ సంఘాన్ని అంటున్నాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందము. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికి దయచేయను గాక. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనంలో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.